నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్‌లో చాలా కార్యక్రమాలు చేసున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. రవిప్రియ గారు, తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం చెప్పండి? ధనుసు రాశి వారికి సమభాగంగా ఉంది. హ్మ్. అంటే కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయన్నమాట. అయితే పని మీద కనుక దృష్టి పెట్టలేకపోతే అనవసరమైన గాసిప్స్‌కి వీరు దగ్గర కావాల్సి వస్తుందన్నమాట. అయ్యో! హ్మ్. అధిక సంభాషణ చేయకుండా ఉండాలి. కొంతమంది వ్యక్తులకి వారికి తెలుస్తుంది. ఎవరెవరు వారికి హాని చేసేవాళ్ళో వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యమైన సూచనగా చెప్పడం జరిగింది. హ్మ్. ఎందుకంటే ఈ విపరీత ప్రవర్తనల వల్ల వాళ్ళకి అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. హ్మ్. వృత్తిపరమైన బాధ్యతలను కనుక నిర్లక్ష్యం చేస్తే కెరియర్‌కి సవాళ్లు ఎదురవుతాయి. హ్మ్. అంటే హ్మ్. ఉద్యోగము పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అయ్యో! హ్మ్. తర్వాతేంటంటే ఆహ్, రెండో భాగంలో కెరియర్ అయితే మంచి పొజిషన్‌కి వెళ్తుంది. హ్మ్. అయితే ఏంటంటే వీళ్ళు వృత్తిపరమైన స్థిరంగా ఉండాలి అనంటే గనక ఆహ్, అధికంగా మాట్లాడటం కానీ, వారికి ఎవరైతే చెడు చేస్తున్నారో వారిని దూరంగా పెట్టడం జరిగితే గనక హ్మ్. హ్మ్. వీరి కెరియర్ బాగుంటుందనమాట. ఓకే. తదుపరి విద్యార్థుల గురించి చెప్పుకోవాలంటే గనక వీళ్ళ మేధాశక్తి తీవ్రంగా ఉంటుంది. హ్మ్. అధిక హ్మ్. జ్ఞాపక శక్తి ఉంటుంది. చదివింది సక్సెస్ అవుతారు. హ్మ్. ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళాలి అంటే కూడా ఇది తగిన సమయము. రైట్. ఏదైనా హ్మ్. కళలు నేర్చుకోవాలన్నా, వృత్తిపరమైన కళలు గాని నేర్చుకోవాలంటే కనుక ఇది మంచి సమయంగా చెప్పడం జరిగింది. హ్మ్. వీరు అందులో గనుక ప్రవేశం జరిగితే ఆశాంతం దీన్ని సాధించే ఆహ్, అది సాధించిన తర్వాత అంటే కంప్లీట్ చేసిన తర్వాతే వీళ్ళు దానిలోంచి బయటకొస్తారనమాట. ఓకే. హ్మ్. అదొకటి. దాని తర్వాత ఏంటంటే వీరు కొత్త ఇల్లు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, లేదా కొత్త హ్మ్. ఆస్తులు కొనుక్కోవాలనుకున్నా, బంగారం కొనుక్కోవాలనుకున్నా ఇది తగిన సమయం మూడో భాగంలో అనమాట. ఓకే. తర్వాత కుటుంబమైన సంబంధితంగా చూసుకుంటే అనుకూలమైన వాతావరణమే హ్మ్. కనబడుతోంది. హ్మ్. ఎటువంటి ఒడిదుడుకులు లేవు. కుటుంబ పరంగా బాగుంది. తర్వాతేంటంటే వీరి ఆరోగ్య విషయం చెప్పదలుచుకుంటే ఆహ్, వీరి ఇంట్లో ఎవరికైనా బాగోకపోయే సూచన కనపడుతోంది. హుహు. తర్వాత జీవిత భాగస్వామి యొక్క సహకారం తీసుకుని కనుక వీరేదైనా కొనుక్కోవాలన్నా, కొత్త హ్మ్. పని స్టార్ట్ చేయాలన్నా, బాగా పార్ట్నర్‌షిప్ తీసుకోవాలన్నా, ఏ హ్మ్. కీలకమైన పనైనా సరే హ్మ్. జీవిత భాగస్వామిని సంప్రదించి చేసుకోవాలి. ఎందుకంటే వీరికి మిత్రులు అంత అనుకూలంగా లేరు కాబట్టి. ఓకే. వీరి సన్నిహితులు అంత అనుకూలంగా లేరు కాబట్టి భార్య సలహా తీసుకొని చేస్తే మంచిదనిపిస్తుంది. హ్మ్. తర్వాత వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ, ఆదాయం రాబడి తక్కువ. తక్కువ. అయ్యో! ఖర్చులు హ్మ్. 6 ఉంటే ఆదాయం 3గా ఉంటుంది. కనబడుతుందనమాట. రైట్. రైట్. హ్మ్. అంటే ఆహ్, కందాయ ఫలాలు, ఆదాయ ఫలాలు చెప్పడం కాదు. అంటే హ్మ్. వీళ్ళు అలా ఉంటుంది అని అలా ఎగ్జాంపుల్. ఖర్చులేమో రూ. 6 పెట్టవలసొచ్చిన దగ్గర హ్మ్. రూ. 3 ఆదాయంగా కనపడుతుందనమాట. అంటే రైట్. అప్పులు చేయవలసిన పరిస్థితొస్తుంది కాబట్టి హ్మ్. హ్మ్. కొంచెం జాగ్రత్తగా ఉండడంగా చెప్పడం జరిగింది. ఓకే. తదుపరి ఒక ఆరోగ్యం గురించి చెప్పుకుంటే నెల దీనికి నాలుగో భాగంలోకొస్తే గనక అనారోగ్య సూచన కనపడుతోందనమాట. ఓకే. పెద్దగా కాదు, చిన్నగా అనారోగ్య సమస్య. అంటే ఓహ్! కడుపుకు సంబంధించి కానీ, హ్మ్. లేదా నడుముకు సంబంధించింది గానీ, నరాలకు సంబంధించింది గానీ, ఈ 3 విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే హ్మ్. అది అంటే ముందుగా మనకి సూచిస్తుంది. మన శరీరం మనకన్నీ చెప్తది. అవునవును. ఆ ఇండికేషన్స్ గనక మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే గనక అది గూడా దాటవచ్చనమాట. హ్మ్. తర్వాతేంటంటే ఈ నెల మొత్తం ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మాస అంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే బాగుంటుంది. హ్మ్. తరువాతేంటంటే కొవ్వు పదార్థాలు, ఫ్యాట్‌కి సంబంధించిన పదార్థాలు ఇందాక అనుకున్నాం కదా! కడుపుకి హ్మ్. హ్మ్. సంబంధించినని. కొవ్వు పదార్థాల జోలికి వెళ్ళకుండా ఉంటే గనక చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. ఓకే. ఆహ్, తర్వాత ఇదివరకే వాళ్ళకి ఎవరికైనా కొలెస్ట్రాల్‌తో బాధపడుతూ ఉన్న వాళ్ళకి అది తీవ్రతరం అయ్యేటట్టుగా ఉంటుంది. డాక్టర్‌ని ఒకసారి సంప్రదించడంగా అంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. చెప్పదగిన సూచననమాట. హ్మ్. తర్వాత
జీర్ణానికి సంబంధించి, డైజెషన్‌కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా హ్మ్. ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. హ్మ్. లేదు అంటే గనక అది తీవ్రతరం అయ్యే ప్రమాదంగా కనపడుతుంది. హ్మ్. తర్వాత దీనికి పరిహారం ఏంటంటే, గురువారం రోజు ఒక బ్రాహ్మడికి ఏదైనా స్వయం పాకం ఇవ్వడం కానీ, హ్మ్. లేదా ఒక చదువుకున్న కుర్రవాడికి పుస్తకాలో, పెన్నులో ఏదైనా ఇవ్వగలిగితే ఈ పరిహారంతో వారికి ఈ సమస్యల్ని దాటవచ్చనమాట. సో, చాలా చక్కగా వివరించారు. మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ధనుసు రాశి వారికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రతిదానికి పరిహారం ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది కదా! ఎక్కడో చోట. మీరు చెప్పదగిన సూచనలన్నీ పాటిస్తూనే ఒకసారి జాతకాల్ని పరిశీలించుకోండి. పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు బావుంటాయి. 100% రిజల్ట్ ఉంటుంది. మీరు జాతకాల్ని రఘుప్రియ గారి దగ్గర చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.